గజమాల జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు, జోహార్ జోహార్ కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు, జోహార్ జోహార్ కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. సాధిస్తాం సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, పయనిస్తాం పయనిస్తాం సుందరయ్య గారి బాటలోనే పయనిస్తాం. నెల్లూరు జిల్లా ప్రజానీకం అంతా ఈరోజు సేవా కార్యక్రమాల్లో కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కనమాల్ సెంటర్ లో ఉండేటటువంటి సుందరయ్య గారి విగ్రహానికి మాలేసి అనంతరం మజ్జిగ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా పేరుగాంచినటువంటి వ్యక్తి, చల్లనయ్యగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన చల్లగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు సుందరయ్య గారి విగ్రహం దగ్గర మజ్జిగ సలివేంద్రం దాదాపు 1000 మందికి మజ్జిగ సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ట్రేడ్ యూనియన్ గా ఉండేటటువంటి అనేక యూనియన్లు అనేక ప్రాంతాల్లో ద్రాక్ష రసాలు, మజ్జిగ చలివేంద్రాలు, అన్నదాన కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి పద్ధతుల్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలో అనేక ట్రేడ్ యూనియన్స్ ని ఏర్పాటు చేసి రిక్షా వర్కర్స్ యూనియన్ దగ్గర నుంచి, లారీ వర్కర్స్ యూనియన్ దగ్గర నుంచి, హమాలీ వర్కర్స్, అనేక కార్మిక సంఘాలని నిర్మించినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. ఆయన చనిపోయి 41 సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోయేదానికి మేము కార్మిక వర్గం అంతా కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ఈ రోజు మారినటువంటి పరిస్థితుల్లో దాదాపు కార్పొరేటరే రకరకాలైనటువంటి పద్ధతులు లేనటువంటి ఈ రోజుల్లో కూడా సుందరయ్య గారు, కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ సైకిల్ మీద పోయినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. నిరాడంబరమైనటువంటి జీవితం గడిపినటువంటి ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి నిరాడంబరమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థం ఏర్పడద్దో, పిల్లలకు మిగులుదల ఎక్కడ చేయాల్సి వస్తుందని అనేటటువంటి పెళ్లికి ముందే వాళ్ళ భార్య అయినటువంటి లీలా సుందరయ్య గారితో మాట్లాడుకొని పిల్లలు లేకుండా మొట్టమొదట ఒక అంగీకారంతో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పెళ్లి చేసుకొని ఈ భారతదేశంలో నిర్మించినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు. పుత్తలపల్లి సుందరయ్య గారు చనిపోయిన తర్వాత విజయవాడ కృష్ణా నదిలోకి దాదాపు లక్షల మంది వేస్తే ఒక కార్మికుడు అమ్మ సుందరయ్య గారు చనిపోయాడు కదా, మీరు ఎడ చేస్తారని చెప్పేసి లీలమ్మతో అడిగితే ఈ దేశంలో ఉండేటటువంటి యావత్ శ్రామిక వర్గం అంతా నా పిల్లలు ఓళ్ళేనని చూసుకుంటారని చెప్పేసి అనేక ధైర్యం సంకల్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ లీలా సుందరయ్య గారు. అందుకని సుందరయ్య గారి ఆశయాలతో పాటు లీలమ్మ ఆశయాలను కూడా ముందుకు తీసుకుని పోయేదానికి మేము పనిచేస్తాం. ఆ విధంగా పోరాడి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ